ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ మ్యాచ్లు ఈ వారంలో ముగియనున్నాయి. ప్లే ఆఫ్స్ స్థానాలను నిర్ధారించుకునేందుకు ఇక 6 మ్యాచ్లు మాత్రమే మిగిలున్నాయి. ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వగా ఇంకొక స్థానం మాత్రమే మిగిలింది. ఆ ఒక్క స్థానం కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి. అందులో రాజస్థాన్ రాయల్స్ కు ఎక్కువ శాతం అవకాశాలు ఉండగా మిగతా జట్లకి కూడా ఛాన్స్ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండడమే కాకుండా క్వాలిఫై 1 ఆడేందుకు కూడా ఎక్కువ అవకాశాలు కలిగి ఉంది. గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లకు రెండో స్థానంలో లీగ్ స్టేజ్ ను ముగించడానికి 75% అవకాశం ఉంది. లక్నోను ఓడించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకటమే కాకుండా ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించేందుకు అత్యధికంగా 68.8% అవకాశాలతో ఉంది. రెండో స్థానంలో సన్ రైజర్స్ గుజరాత్ తో కలిసి ఆడేందుకు 12.5% మాత్రమే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించడానికి కేవలం 18.8% మాత్రమే అవకాశం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ కు కూడా ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు అవకాశం ఉంది. కానీ అది కేవలం 12.5% మాత్రమే. ఢిల్లీ క్యాపిటల్స్ కు కూడా 12.5% మాత్రమే అవకాశం ఉంది. చివరిగా చెన్నై సూపర్ కింగ్స్ కి 9.4% మాత్రమే అవకాశం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇంకా 2 మ్యాచ్లు ఆడబోతోంది. ముంబైతో మే 20న, ఢిల్లీతో మే 24న తలపడబోతోంది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్ లో ముంబైతో మే 24న ఆడబోతోంది. పంజాబ్ కింగ్స్ మే 23న లక్నో సూపర్ జైంట్స్ తో పోటీ పడబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ మే 21న గుజరాత్ టైటాన్స్ తో ఆడబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మే 24న కేకేఆర్ తో పోటీ పడనుంది.